చేస్తా అన్న. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖున రైతు రుణమాఫీ చేస్తాన్న మాట వాస్తవమా కాదా అన్నని ఒక్కసారి చెప్పమనండి. ఎస్ ఎస్ లింగయ్య గారు, ప్రధానంగా మీరు ఇచ్చినటువంటి హామీలో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 వరకు పొడిగించారు. మీరు ఇచ్చిన మాట మీరే తప్పుతున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు కుమార్ యాదవ్ గారు. అయినా కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి అంశాన్ని ఇవాళ స్పష్టంగా చెప్తున్నారు. అందుకే మళ్ళీ ఆగాలి. నేను మళ్ళీ చెప్తున్నా, డిసెంబర్ 9వ తారీఖున రైతు రుణమాఫీ చేస్తాన్న సన్నాసి రేవంత్ రెడ్డి కదా. మళ్ళా అదే సన్నాసి ఏం మాట్లాడుతున్నాడు ఇవాళ? మళ్ళా ఆగస్టు 15 వరకు లోపు చేస్తానంటే ఎవరు నమ్ముతారు తెలంగాణ ప్రజలు? అదే నోరా లేకపోతే మోరే? అది అదే మాట మాట్లాడండి కదా. ఎట్లా నమ్మమంటావు ప్రజల్ని? ఎట్లా నమ్మమంటావు? ఆగస్టు 15వ తారీఖు లోపు రుణమాఫీని చేస్తా అంటే ఎట్లా నమ్మాలి? చెప్పండి, మీరు ప్రజల్ని ఎట్లా నమ్మిస్తారు చెప్పండి. కుమార్ యాదవ్ గారు ప్రధానంగా ఏం చెప్తున్నారు? మీ పార్టీకి చెందినటువంటి నేత, ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పారు? డిసెంబర్ 9 కల్లా చేసి చూపిస్తాం, ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట తప్పి ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అంటున్నారు. మీ మాట ఎలా నమ్మాలి? మీరు ఇచ్చిన మాట మీరే తప్పుతున్నారు అని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు ఆయన. దానికి సమాధానం చెప్పమంటున్నారు. ఇవాళ మీరు చెప్పింది నిజమండి. ఇవాళ అదే చెప్తున్నాం కదా. ఇవాళ మీరు వచ్చిన 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేస్తాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బిల్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్రస్తుత మార్పులు అయినా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ ఎన్నికలు చేసే ప్రసక్తి లేదు. వాళ్ళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారులు ఇచ్చారు. మేము చెప్పిన అన్ని కూడా చేస్తున్నాము. ఇవాళ రైతు భరోసా కింద చూడండి. ఇవాళ మీరు ఒక రుణమాఫీ తప్ప మిగతా చేసినాము. ఇప్పుడు అవి కూడా చేస్తున్నామని చెప్తున్నాం కదా. చిన్న 6 గ్యారెంటీల్లో ఒక్క నిమిషం, ఇచ్చిన 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉన్నాయి. ప్రధానంగా 13 అంశాల్లో కేవలం 5 మాత్రమే అయినటువంటి పరిస్థితి. మహాలక్ష్మి పథకంలో 3, ఇలాగ 6 ఒక్కొక్క 4 అంశాలు 3 అంశాలతో కలుపుకొని మొత్తం 13 అయినటువంటి పరిస్థితి. అన్న ఇచ్చిన మొదటి గ్యారెంటీ అందుకు నేను కరెక్షన్ చేస్తున్నా. ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మరి ఎక్కడ పోయిందండి? ఇవాళ 15 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు రుణాలు చేస్తాం. మరి దేశంలో రైతులకు ఎందుకు చేయాలండి? మరి నువ్వు ఏం మాట్లాడవు? మా ఉద్యోగుల పాలనకు మీ రైతులకు ఏం చేస్తూ మాట్లాడడానికి మాట్లాడతా? మీరు 10 ఏళ్ళ రైతులకు ఏం చేస్తూ కూడా నువ్వు తెలంగాణ రైతాంగానికి ఏం చేస్తావు? ఇవాళ కనీసం మద్దతు దేశవ్యాప్తంగా రైతాంగం మొత్తం డిమాండ్ చేస్తుంది. మరి మీరు ఎందుకు చేయలేదండి? లింగ యాదవ్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి